అవసరం లేని ఒక పదం తెలుగు అని చెప్పి నేను తప్పు చేశాను. அது నేను ఒప్పుకుంటాను. எப்பவோ வந்த பிராமணர்களை நீங்க தமிழர்கள் இல்லன்னு சொல்ல நீங்க யாருங்க தமிழர்கள்? நீங்க யார் தமிழர்கள்? అప్పుడు తెలుగే మాట్లాడారు కదా మీరు, ఇప్పుడు మీరు తమిళ కులం అని చెప్పుకుంటున్నారు అన్నాను. మీరు బ్రాహ్మణుల ఆధిపత్యాన్నో లేకపోతే స్థానాన్నో చాటడానికి వాళ్ళ మీద ఒక మాట అన్నారా? హిందూ వర్డ్స్ కావాలి కానీ హిందూ గాడ్స్ అవసరం లేదు. కందువగు హీనాధికములిందు లేవు అందరికీ శ్రీహరే అంతరాత్మ. మరి ఎందుకు ఇంత వివక్ష ఉండాలి బ్రాహ్మలు నాన్ బ్రాహ్మిన్స్ అని? అందరికీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉండకపోవచ్చు, కానీ దేవుడు మనం నిందించకూడదండి. అలా నిందిస్తే ఫ్రాంక్లీ మీకు అడపదడప కాంట్రవర్సీ చూస్తుంటాయి కదా. మీరు రజనీకాంత్ గారిని ఒక్కసారి విమర్శించారని, అలాగే అజిత్ గారితో మీకు గొడవ అయింది. రజనీ గారి గురించి రంగు తక్కువ అని చెప్పి డైరెక్టర్ శంకర్ గారు, భారతీ రాజా గారు నయనతార గురించి మాట్లాడారు, శంకర్ గురించి మాట్లాడారు. నేను చెప్పింది అంత నిజమే కదా. అఘోరి మాత అని ఒక ఎవరో ఎక్కడి నుంచో ఉద్భవించిన సడన్ అఘోరా. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ మోస్ట్ సెన్సేషనల్ కాన్వర్జేషన్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్. నటి కస్తూరి యాక్టివిస్ట్గా అండ్ గతంలో చాలా సందర్భాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఒక వ్యక్తిగా వార్తల్లో ఎప్పుడు నలుగుతూనే ఉన్నారు. తాజాగా అందరికీ తెలుసు, తెలుగు వారిని వారు కించపరిచారు అంటూ కొంతమంది ధ్వజమెత్తి నటి కస్తూరిపై మళ్ళీ తిరిగి దాడి చేస్తున్నారు. ఇంతకీ ఏమన్నారు ఆవిడ? మీరంతా ఎవరు అంటే బహుశా తెలుగువారిని ఉద్దేశించి అన్నారేమో అని అన్వయించుకున్నాం. తెలుగువారంతా కూడా తమిళనాట ఉన్నవాళ్ళు 300 సంవత్సరాల క్రితం రాజులకి రాణులకి సపర్యలు చేసే దాసులుగా వచ్చిన వాళ్లే కదా అని అన్నారు. ఇది కించపరచడం కాదా అని తెలుగు సంఘాలు, తెలుగు ప్రజలందరూ కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఇవాళ సాక్షాత్తు నటి కస్తూరితో మాట్లాడదాం. ద క్వీన్ ఆఫ్ కాంట్రవర్సీ కస్తూరి గారు, నమస్కారం. వణకం. వణకం, నమస్కారం. తెలుగు మాట్లాడతారా ఇవాళ, తమిళ్ మాట్లాడతారా? అబ్బా, నేను తెలుగుకి కన్వర్ట్ అయిపోయానండి ఎప్పుడో. అంతేనా? అందరూ వచ్చి రిలీజియన్ లో కన్వర్ట్ అవుతారు. నేను 4 years గా ఇక్కడ ఉన్నాను కదా. గృహలక్ష్మి చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఇచ్చారు. ఆ కమ్యూనిటీని గృహలక్ష్మి అయిపోయింది. అది అయిపోయాక నేను మళ్ళీ చెన్నైకి తిరిగి వెళ్ళాను. వాపస్ వెళ్ళాక నాకు అసలు it was so bad for me. I missed my neighbors, I missed my community so much. ఇక్కడి నుంచి కూడా మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడుగుతూ ఉంటే నేను ఆ కమ్యూనిటీలోనే ఒక ఇల్లు కొని మళ్ళీ వచ్చేసా, కోరుకొని నేను వచ్చేసాను హైదరాబాద్లో ఉన్న. బహుశా అందుకేనా తెలుగు వారి గురించి అంత పెద్ద మాట అన్నారు అని అడిగితే యాక్చువల్గా కస్తూరి గారు ఏమన్నారు? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ దట్ క్వశ్చన్. బికాస్ నేను కూడా చాలా ఎలా చెప్పాలి, గుండెల్లో చాలా నొప్పేసి చాలా డిప్రెషన్లో ఉన్నా ఒక 2 days. ఇప్పుడైతే నాకు మళ్ళీ ఆ ఫైటింగ్ స్పిరిట్ వచ్చేసింది. బట్ వెన్ ఐ సా ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ కుడ్ నాట్ బిలీవ్ మై ఐస్. నేను చెప్పింది దాని ముందు నేను స్పీచ్ ఇచ్చిన రోజు అయితే 3rd November అండి. ఆ రోజు నాకు ఎన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్, అందరూ ఫైరీ స్పీచ్, నువ్వు సింహగర్జన చేసావు, మరీ రూలింగ్ పార్టీని కంప్లీట్ ఫేస్ మాస్క్ని ఇప్పించావు అని అంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు. ఇచ్చింది ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చింది? అందరూ తెలుగువారు కూడా. అక్కడ వేదిక మీద తెలుగువారు ఉన్నారు. సో దేర్ ఆల్ ఎనీబడి హూ వాస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఆఫ్ తమిళనాడు. సో ఈ కాంటెక్స్ట్ నేను చెప్తాను. అది ఒక సర్వసామాజిక కాన్ఫరెన్స్. అది సర్వసామాజిక కాన్ఫరెన్స్లో తమిళనాడులో ఉన్న అన్ని కులాలు, అన్ని పార్టీసు ఆ వేదిక మీద ఉన్నారు. అక్కడ నేను స్పెషల్ గెస్ట్గా వెళ్ళి బ్రాహ్మిన్ కులానికి వాళ్ళు ఫేస్ చేసే అలా యుగానికి ఫేస్ చేస్తూ వస్తున్న పర్సిక్యూషన్ గురించి మాట్లాడాం. ఇట్ వాజ్ అ కాన్ఫరెన్స్ ఫార్ అష్యూరింగ్ ద సేఫ్టీ అండ్ డిగ్నిటీ
ఆఫ్ బ్రాహ్మిన్స్ ఇన్ తమిళనాడు. మీరు అడగొచ్చు బ్రాహ్మిన్స్ గురించి ఏంటండి ఇక్కడ లేరా బ్రాహ్మిన్స్ అని అడగొచ్చు, కానీ అక్కడ ఉన్న వాతావరణ వేరే ఎక్కడ లేదు. సో అక్కడ మాట్లాడుతుంటే నాకు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. మీరు అన్న మిడ్ నైట్ ఒక్క ట్విట్టర్లో ఒక ప్యానెల్ వచ్చింది. నేను అది పొద్దునని ఐ వేకప్ వెరీ ఎర్లీ, మార్నింగ్ 6 o'clock చూస్తున్నా. ఇమ్మీడియట్ నేను వచ్చి అది ఐఎమ్ గివింగ్ ద క్లారిఫికేషన్. ఇమ్మీడియట్లీ ఐఎమ్ సేయింగ్ వాట్ హవ్ యూ రిటర్న్. ఆ ప్యానెల్లో ఏమిటంటే తెలుగు వాళ్ళని తక్కువ చేసిన కస్తూరి అని తమిళ్లో ఒక ప్యానెల్. దట్ ఈస్ దట్ మీడియా ఈస్ అఫిలియేటెడ్ టు రూలింగ్ పార్టీ. అక్కడ వచ్చింది. నేను ఇమ్మీడియట్లీ దాన్ని ఆబ్జెక్ట్ చేస్తున్నా. నేనేం మాట్లాడాను, మీరేం ప్యానెల్ వేస్తున్నారు. ఇంకోటి వచ్చింది అలా కొంచెం కొంచెంగా వస్తూ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఒక చాలా దారుణమైన ఆరోపణ వచ్చేసింది. పీపుల్, ఇట్ ఈస్ దేర్ ఇన్ మై ఫోన్ విత్ ద డేట్ స్టాంప్. ఒక వీడియో, నేను మాట్లాడిన వీడియోని కట్ చేసి పెట్టి అంతఃపుర సేవాలకి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు సంతతియే కదా తెలుగు వాళ్ళు తమిళనాడులో అన్నే వరకు వచ్చేసింది. ఇలాంటి చులకమైన మాట ఎప్పుడు నా నోటి నుంచి రానే రాదు. అలా చెప్పాలని ఇట్స్ అలా చెప్పాలని ఓ ఐడియా కూడా రాదు. ఇట్ ఈస్ అ వెరీ ద్రవిడియనిస్ట్ థింకింగ్. ఇప్పుడు రూలింగ్ పార్టీలో డిఎంకే ఉన్నారండి, వాళ్ళే ఎప్పుడు నన్ను కూడా నా క్యారెక్టర్, నేను ఏం పని చేస్తున్నానంటే నీచ పని చేస్తున్నాను అని తిట్టేవారు. ఇట్ ఈస్ అ టిపికల్ ద్రవిడియన్ ఐడియాలజీ థింకింగ్ టు సే సంబడి కేమ్ ఫ్రమ్ అ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్, సంబడి కేమ్ ఫ్రమ్ అంటే అంతఃపురంలో ఇప్పుడు నా మీద కేసు వచ్చింది. ఐ హ్యావ్ క్రిమినల్ కేస్ అండ్ కౌంటింగ్ ఎవ్రీడే. ఎందుకంటే ఫస్ట్ ఒకరు వచ్చి పబ్లిసిటీ అయింది కదా, వాళ్ళకి బాగా పబ్లిసిటీ అయినప్పుడు అందరికీ పోటాపోటీ వచ్చేసింది, వాళ్ళకి పబ్లిసిటీ వచ్చేసింది. ఒక తెలుగు సంఘం, దెర్ ఆర్ తెలుగు సంఘం, దెన్ దెర్ ఇస్ అ నాయుడు సంఘం, దెన్ దెర్ ఇస్ అ బోయర్ సంఘం. బట్ దీస్ ఆర్ నాట్ ది ఓన్లీ సంఘమ్స్, దేర్ ఆర్ మెనీ అసోసియేషన్స్. దాంట్లో ఎవరైనా ఒక సంబడి వాంట్ సమ్ newsworthiness ante this became their opportunity. They are all putting yesterday you should read that FIR, it's very funny. He has said openly in his complaint నాయుడు స్త్రీలోని నాయుడు మహిళని కస్తూరి వేరే టైప్లో పోర్ట్రే చేసింది. నాయుడు మహిళని ఇలాంటి మీరు నా స్పీచ్ వింటే మీరు విన్నారా? విన్నాను, అర్థం చేసుకున్నాను. మరొక్కసారి నీంగెల్లా యారు అంతే నేను అడిగింది, మీరంతా ఎవరు? 300 ఏళ్ల క్రితం రాజులకి అంతఃపురాలలో సేవకులుగా ఉంటూ ఈ రోజు తమిళనాడులో అంతఃపురాలలో ఉన్న మహిళలకి సేవకులుగా ఉంటూ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ విమెన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెన్. అంతఃపురంలో మహిళలకి సేవకులుగా ఉంటూ ఈ రోజు మీరు తమిళులుగా చెప్పుకుంటున్నారే అని మీరు ఉద్దేశించారు? కాదు, దాంట్లో ఒక మాట కీవర్డ్ వచ్చింది కదా, అప్పుడు తెలుగే మాట్లాడారు కదా మీరు, ఇప్పుడు మీరు తమిళ కులం అని చెప్పుకుంటున్నారు. అవును అన్నాను. అక్కడే ప్రాబ్లం వచ్చింది. ఎవరో వచ్చి పని చేస్తే ప్రాబ్లం వచ్చేది కాదు. నేనేం చెప్పాను, తెలుగు మాట్లాడారు కదా ఆ రోజుల్లో మీరందరూ అన్నాను. రాజులు కూడా తెలుగే మాట్లాడారు, ఆ రాణీలు కూడా తెలుగే మాట్లాడారు. కానీ ఎందుకు నేను తెలుగు మాట్లాడే ఒక్క గ్రూప్ గురించి, ఒక్క కూటం గురించి మాట్లాడుతున్నానంటే ఆ గ్రూపే బ్యాక్ బోన్ ఆఫ్ ద్రవిడియన్ కళగం, ద్రవిడియన్ మున్నేట్ర కళగం. దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద DMK ruling ideology and their parent body in Tamil Nadu. So are you actually saying you attacked the DMK or that particular group of people? Tamil Nadu lo andariki ardha ayindi already. And I am not the first person to say it. It's a historically. So వాళ్ళ lineage ఏమిటని చెప్తున్నారు మీరు? ఇప్పుడు అక్కడ ఈవెన్ తెలుగు లీడర్స్, ఇప్పుడు అక్కడ ఉన్న తెలుగు లీడర్స్ కూడా దే హ్యావ్ ఆల్వేస్ గివెన్ మెనీ ఇంటర్వ్యూస్ విచ్ ఈస్ అవైలబుల్ ఆన్ పబ్లిక్ డొమైన్ అబౌట్ ద తెలుగు యాంటిసిడెంట్స్ ఆఫ్ 2 days రూలింగ్ పార్టీ.
లీడర్స్ ఆఫ్ ద ద్రవిడియన్ ఐడియాలజీ. ఇప్పుడు ద్రవిడియన్ పార్టీ అని ద్రవిడియన్ కళగం ఇస్ ద పేరెంట్ బాడీ. ద్రవిడియన్ కళగం ఎలా అంటే ఇట్ యూస్ టు బీ నోన్ యాజ్ ద నాన్ బ్రాహ్మిన్ మూమెంట్. అంటే బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పడ్డ ఒక సంఘం, సంఘటితంగా ఏర్పడ్డ ఒక గ్రూప్. నేను బ్రాహ్మణ ఆధిపత్యం అనేది ఉన్నది అని కూడా నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోరు, వాళ్ళు అన్నది అది, వాళ్ళు ఆరోపణ ఇచ్చింది అది. వాళ్ళకేంటంటే ఆ టైంలో గాంధీజీ వాజ్ ద బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ 1926లో. సో బ్రిటిష్కి దానికి ఒక ఆల్టర్నేటివ్ కావాలి. సో ఎక్కడా చూస్తే ఎవరు గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఇన్ తమిళనాడు ఆల్ ద బ్రాహ్మిన్స్ వేర్ బిహైండ్ గాంధీజీ. ఆయన మళ్ళీ ఆయన కోమటి కదా. ఎస్, హీ వాజ్ గుజరాతీ వైశ్య వర్ణంలో వచ్చేవారు. బట్ ఆల్ ద బ్రాహ్మిన్స్ వేర్ డూయింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద గాంధీయన్ మూమెంట్. అప్పుడు గాంధీకి బదులుగా, గాంధీకి ఎదురుగా ఒక ఐడియాలజీని పెంచాలి అని చాలా ట్రై చేశారు. అప్పుడు మీరు వేరు మేము వేరు కాదండి, అప్పుడు మెడ్రాస్ స్టేటు. అవును, మీరు ఒకటే నేను ఒకటే. సో అప్పుడు అక్కడ స్టార్ట్ అయిన ఆల్టర్నేట్ ఫోర్స్ ఏంటంటే నాన్ బ్రాహ్మిన్ మూమెంట్. ఆ నాన్ బ్రాహ్మిన్ మూమెంట్లో ఎవరెవరు ఉన్నారంటే చాలా అప్రెస్డ్ పీపుల్, చాలా డౌన్ ట్రాడన్ పీపుల్ అని మీరు అనుకుండవచ్చు, చాలా పేదవాళ్ళు అని మీరు అనుకుండవచ్చు కదా. బ్రాహ్మిన్స్ని అపోజ్ చేస్తారు, మేబీ అంబేద్కరైట్స్ వాళ్ళు అప్రెస్ అయిపోయారు అని మీరు అనుకోవచ్చు, కానీ అది కాదు. ద ఫౌండర్స్ ఆఫ్ ద ద్రవిడియన్ మూమెంట్ ఆర్ బొబ్బిలి రాజా, పనగల్ రాజా, Sir Pitti Tyagarayan, who is also a Telugu person, and Mr. Nair, Mr. T.V. Nair, who is a Malayali. And after that, the biggest figurehead of that is Mr. E.V. Ramasamy Nayakar, who is also a Telugu person. Right? So that is the Telugu background I am talking about, where these are all the Telugu people who coined the word Dravidian. బికాస్ వాళ్ళు తమిళకి వ్యతిరేకంగా కాదు, కానీ వాళ్ళు తమిళ్ వాళ్ళు కూడా కాదు. వాళ్ళు బ్రాహ్మిన్స్కి విరుద్ధం, బ్రాహ్మిన్స్ వాళ్ళని తమిళ్ కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు దీని తర్వాత డిఎంకే వస్తుంది. డిఎంకే ఇస్ కలెంగర్ కరుణానిధి ఫ్యామిలీ. కలెంగర్ కరుణానిధి ఫ్యామిలీ గురించి వాళ్ళు పార్టీలో ఉన్న, వాళ్ళు అలయన్స్లో ఉన్న తెలుగు లీడర్సే చెప్పారు. ఏం చెప్పారు? తెలుగు నాయక్ కింగ్స్ ఉన్నారు కదా, ఆ రాజులకి ఎలా చెప్పాలి, ఆ రాజ్యంలోనే ఆ టైంలోనే వచ్చేవారనే చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకా దారుణంగా ఉంటుంది, అది నేను చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా లేను. అయితే మీరు చెప్తున్న ఈ మాట నాకేమనిపిస్తుంది, మీరు బ్రాహ్మణుల ఆధిపత్యాన్నో లేకపోతే స్థానాన్నో చాటడానికి వాళ్ళ మీద ఒక మాట అన్నారా? మొన్న ఫ్లోలో అన్న ఈ మాట లేదు. వాజ్ ఇట్ వార్ ఆఫ్ వర్డ్స్ బిట్వీన్ బ్రాహ్మిన్స్ అండ్ పవర్ ఆఫ్ వర్డ్స్ ఏంటండి? పవర్ అనేదే కాదండి. అబ్బా, అక్కడ తమిళనాడు ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా. ఈ ద్రవిడియన్ ఐడియాలజీ అక్కడ బాగా పెరిగింది, బట్ ఇట్ స్టేడ్ ఇన్ తమిళనాడు. ఇక్కడ తెలుగులో వచ్చి నేను నా స్పీచ్లో అదే ఉంది. దానికి ముందు లైన్లో నేను అడుగుతున్నాను, నేను ఇప్పుడు తెలుగులోనే ఉన్నానండి, గర్వంగా చెప్తున్నాను, నేను హైదరాబాద్లోనే ఉన్నానండి, నేను నా ఫ్రెండ్స్ని అడుగుతున్నాను, మీరందరూ ద్రవిడియన్సా అని అడుగుతాను. ద్రవిడియన్సా చిచి ఏంటి అని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే అలాంటి ఐడెంటిటీ అక్కడ లేనే లేదు, ఇక్కడే అది ఉంది. ద్రవిడియన్స్ అంటే ఎవరు? ద్రవిడియన్స్ అంటే ఎవరంటే తమిళ్ కాకుండా వేరే ఒక భాష మాట్లాడితే, అది ఏ భాష అయినా వేరే భాష మాట్లాడితే అయితే, కానీ తమిళనాడులో తమిళ్స్ మధ్య పాలిటిక్స్ చేయాలంటే కొత్త ఐడియాలజీ తీసుకొచ్చారు. వాళ్ళ ఐడియాలజీలో బ్రాహ్మిన్స్ లేరు, నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ కదా అది. సో టుడే వేర్ ఎవర్ యూ గో ఇన్ సౌత్ ఇండియా, బ్రాహ్మిన్స్ ఆర్ రెస్పెక్టెడ్. దే ఆర్ నాట్ సీన్ యాజ్, ఇప్పుడు తెలుగు బ్రాహ్మిన్స్ని తెలుగు వాళ్ళు కారు అని ఎవరు చెప్పరు.
వేరే కంప్లైంట్స్ మే బీ దేర్ ఇన్ ఎనీ అదర్ సొసైటీ, సో మెనీ డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్. ఆల్ దట్ మీరు పక్కన పెడితే ఒక పంతుల వారిని పిలిపించి మీరు తెలుగే కాదే అని ఎవరు చెప్పడానికి అసలు అవకాశమే ఉండదు కదా. కానీ అక్కడ మీరు పరాయి వాళ్ళే కదా. సో అక్కడ బ్రాహ్మలని మీరు పరాయి వాళ్ళు. బ్రాహ్మణాలంటే ఇఫ్ ఐఎమ్ అ బ్రాహ్మణ్, my entire Brahmin population is about 3% to 4% of Tamil Nadu's population. వాళ్ళని అన్ని తమిళ్ కల్చర్లోనే వాళ్ళు కలిసి బ్రతుకుతున్నారు. దీస్ పీపుల్ అంటే మళ్ళీ చెప్తున్నా, దీస్ పీపుల్ అని నేను చెప్పేది ఎవరిని? డిఎంకే ఐడియాలజిస్ట్, డిఎంకే ఫాలోవర్స్, డిఎంకే క్యాడర్, ద్రవిడియన్ ఐడియాలజిస్ట్. వాళ్ళకి వాట్ ఆర్ ద పాలసీస్? యాంటీ బ్రాహ్మణ ఫస్ట్ యాంటీ బ్రాహ్మణిజం కాదు, ఫస్ట్ నాస్తికం. మీకు తెలీదు కదా ఇదంతా? నాస్తికం తెలుసు ఎందుకంటే మిస్టర్ ఉదయనిధి సనాతనాన్ని నిర్మూలించాలి అని మాట్లాడారు. ఓకే, నాస్తికం ఒకటి. కానీ అది నాస్తికం అంటే ఇప్పుడు ప్రాక్టీస్ లో, ఇప్పుడు నిజాయితీలో అది కంప్లీట్ 100% నాస్తికం కాదు, ఓన్లీ సెలెక్టివ్ నాస్తికం. జీసస్ ఉన్నారు, అల్లా ఉన్నారు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ని మనం బాగా విలువ ఇస్తాము, వాళ్ళని మనం ఒప్పుకుంటాము. కానీ దీపావళి వస్తే ఏమి ఒక శుభాకాంక్షలు చెప్పము, వినాయక చవితి అంటే చెప్పము. హిందూ వర్డ్స్ కావాలి కానీ హిందూ గాడ్స్ అవసరం లేదు. మీరు తమిళనాడు అంతా కూడా మనకి బోలెడని గుళ్ళు గోపురాలు దర్శనం ఇస్తాయి. స్వప్న గారు ఇన్ డేటా తమిళనాడు ఇన్ ఇండియా, తమిళనాడు ఇస్ ద స్టేట్ విత్ ద మాక్సిమం టెంపుల్స్. అదే మరి అలాంటప్పుడు వీళ్ళు మాటలు అన్నారు కదా అని చెప్పి మీరు కూడా ఒక సనాతనంలో ఉంటూ ఒక సంస్కారవంతమైన మాట ఉండాలి అని నమ్ముతూ ఎక్కడో ఒక టైంలో వాళ్ళు నాన్ బ్రాహ్మిన్ యాంటీ బ్రాహ్మిన్ మూవ్మెంట్ మొదలు పెట్టారని, ఎక్కడో కాదు అదే మొదలు పెట్టారని మీరు కూడా ఎప్పుడో వచ్చి ఇక్కడ పనులు చేస్తూ సెటిల్ అయ్యారు కదా, ఆ తర్వాత కదా తమిళులుగా మీరు ఉద్భవించారు అంటే పోయేది. మీరు రాజుగారికి సేవకులుగా, రాణి వారికి సేవకులుగా అనడం అన్నది అక్కడ ఒకటి వాళ్ళ నిమ్న కులం అని చూపించడం ఒకటి అని అనిపించింది. రెండోది మీరంతా తెలుగువారు కాదా అండంలో తెలుగువారందరూ దాన్ని తీసుకున్నారు. నాకు అర్థమైంది. అంటే అక్కడ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ ఇక్కడ. సో నాకు మీరు కూడా వలస వచ్చే వాళ్లే కదా అని చెప్తే కూడా అయిపోయేది. బట్ ఈ ఫ్యామిలీని చెప్తున్నానంటే కొంచెం ఎక్స్ట్రా డీటెయిల్స్ చెప్పేశాను. అదే అర్థమైంది. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ఆ ఫ్యామిలీని అనబోయి ఇది అందరికీ వెళ్ళి, ఎందుకంటే ద్రవిడియన్ ఐడియాలజీ ఎవరు ఫాలో చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు లీడర్స్ అందరూ ఫస్ట్ నేను నాస్తికం అన్నాను కదా, యాంటీ సనాతనం అన్నాను కదా. సెకండ్ పాలసీ ఇస్ యాంటీ బ్రాహ్మణిజం. యాంటీ బ్రాహ్మణిజంలో వాళ్ళు వేసిన ఆరోపణ ఏంటంటే బ్రాహ్మిన్స్ ఆర్ నాట్ తమిళ్స్, బ్రాహ్మిన్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ లోకల్స్, వాళ్ళు అవతల వాళ్ళు, పరాయ వాళ్ళు, పరదేశీలు, వాళ్ళు వలస వచ్చేవాళ్ళు అని అన్నందుకు మీకు అక్కడ ఇంకోటి వాళ్ళు పిరికి వాళ్ళు, వీరులు కాదు, చాలా ద్వేషం పెంచేవాళ్ళు. దీనికి అన్నికన్నా పైగా మీరు అడిగారు కదా పని చేసేవాళ్ళు అని, మిమ్మల్ని అడిగాను. ఎగ్జాక్ట్ పోలిక ఎందుకంటే మీరందరూ గుడిలో గంట వాట్ ఈస్ ఫర్ డూయింగ్ గంట కొడుతూ అంటారు, గంట కొడుతూ. సో వాళ్ళు చెప్పే మాటలు మా బ్రాహ్మణ్ కమ్యూనిటీని ఎలా హేళన చేస్తారంటే దే విల్ సే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరాయి వాళ్ళు, మీ మదర్ టంగ్ తమిళ్ కూడా కాదు, మీ మాతృభాష తమిళ్ కూడా కాదు, మీరు సంస్కృతంలోనే మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారండి ఇదంతా? బట్ దిస్ ఇస్ ద ప్రాపగండా అక్కడ, ఇట్స్ వర్కింగ్. అండ్ దెన్ దే సే యు ఆర్ నాట్, మీరు వర్క్ చేయకుండా, ఏం పని చేయకుండా, పరాయి వాళ్ళు వర్క్ నుంచి మీరు బాగా తిని బాగా ఉండేవాళ్ళు, యు ఆర్ పారాసైట్స్. మీరు ఏం చేస్తున్నారు? మీరు మ్యాక్సిమం గంట కొట్టి పళ్ళంలో డబ్బులు తీసుకొని
పళ్ళంలో డబ్బులు భిక్ష తీసుకొని, దక్షిణ కాదు, పళ్ళంలో భిక్ష తీసుకుని ఆ ఫ్రీ మనీలో హాయిగా ఉండేవారు కదా మీరు అని అంత చులకంగా మాట్లాడేవారు. అప్పుడు ఆ కోపం నా మైండ్లో ఉండి నేను మమ్మల్ని ముష్టి వాళ్ళని చెప్పడం ఏంటి, మమ్మల్ని ఎన్నో పెద్ద పెద్ద కాంట్రిబ్యూషన్స్ ఇచ్చా. ఇప్పుడు తెలుగు వాళ్ళు నాకు అభ్యంతరంగా ఇప్పుడు చెప్తున్నారు కదా, దే ఆర్ సేయింగ్ వీఆర్ గ్రేటెస్ట్ కమ్యూనిటీ. ఎస్, యు ఆర్ గ్రేటెస్ట్ కమ్యూనిటీ. ఇంకా చెప్పాలంటే అక్కడ అధికారం చేసింది అంతా తెలుగు రాజులే. సో ఐ అక్సెప్ట్. ఐ గ్రూ అప్ విత్ ఇన్స్పిరేషన్ ఆఫ్ కట్టబొమ్ము. I grew up singing Tyagaraja Kritilu. I grew up marveling, looking at Hampi and Varangal. So I am very proud of my Telugu heritage. But ఇక్కడ ఉన్న పోలిక ఎందుకు వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు అర్థమైంది. అంటే మీరు కాంటెక్స్చువల్ గా వాళ్ళన్న ఆ మాటకి మమ్మల్ని ముష్టివాలి అని చెప్పేవారిని మీరు కూడా అదే కదా అన్నాను. అంతే, మమ్మల్ని పరే వాళ్ళే అన్న, వలస వచ్చే వాళ్ళని మేము ఎప్పుడో వచ్చాము 3000 years ముందు, మీరు 300 క్రితమే వచ్చారు, 300 సంవత్సరాల క్రితమే వచ్చారు అన్నాను. ఎక్కడో ఇక్కడ రాజులు అంతఃపురం మ్యాటర్ వచ్చేసరికి దాన్ని రకరకాలుగా రకరకాలుగా. ఇప్పుడు మీ కేసులు ఎలా పరిష్కారం అవుతాయి కస్తూరి గారు? అంటే సింపుల్ గా మీకు ఒక యాక్టింగ్ కెరియర్, అవును, అన్ని భాషల్లో నటించి రాణించారు మీరు. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? వాట్ ఈస్ ద ఫ్యూచర్? నాకు ఈ కేసు కూడా ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు వచ్చింది అని కూడా తెలిసిందండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఫర్ ద పాస్ట్ 4 years ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా, ఏ ఇంటర్వ్యూలో చూసినా బాగా నేను గర్వపడ్డాను. ఐ మీన్ తెలుగు అక్కడ నాకు బాగా నన్ను స్వీకరించుకున్నారు. ఇంటింటికి నేను వాళ్ళ ఇంటి అమ్మాయి అయిపోయాను అని నేను చాలా ఇక్కడ ఉన్న ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. అది అందరికీ తెలుసు కదా. ఎవ్రీవేర్ ఐ హ్యావ్ బ్రాగ్డ్. ఐ హ్యావ్ బోస్టెడ్. నేను అబ్బా ఐఎమ్ అని. ఇన్ఫ్యాక్ట్ ఎంతవరకు అంటే మా అబ్బాయిని ఐ ఆస్క్ మై మదర్ ఇన్ లా, తమిళ్ కావాలా తెలుగు కావాలా స్కూల్ చూస్ చేయడానికి, అండ్ దే ఆర్ తెలుగు రైట్. సో షీ సెడ్ తెలుగులో నాతో మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా అయిపోతుంది అని ఆ ఒక్క కోరిక చెప్పింది. దానివల్ల మా అబ్బాయిని నేను ఇక్కడ తెలంగాణలో చదివిస్తున్నాను. హీ ఈస్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ తెలుగు అనేది నేను చాలా గర్వంగా చెప్తున్నాను. నాకు ఇంకా చదువు రాలా. సో అలాంటిది మీరు తెలుగు వారిని పోయి ఎందుకు అది కించం, నేను అదే కదా. నో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ అస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ అస్ అని నేను నన్ను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. నన్ను వదిలేండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ. It is not about anybody here. It is not about anyone with a history in Andhra. It is about the political. It is pakka Tamil Nadu politics. Ante. It is pakka about the anti-Sanatani, anti-Hindu, anti-Brahmin gang there. It is about one fraud gang andi. Ante. ఆ ఫ్రాడ్ గ్యాంగ్ కి మాకు పోలికనే లేదు. ప్లీజ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ దట్. ఆ హిస్టరీ వేరు, ఈ హిస్టరీ వేరు. కానీ ఎందుకు చెప్తున్నానంటే అంత నేను ఆశపడి ఇక్కడ వచ్చి ఏదో రిలీజన్ కన్వర్ట్ అయినట్టు నేను భాష కన్వర్ట్ అయ్యాను, కల్చర్ కన్వర్ట్ అయ్యాను, నన్ను కూడా మీరు ఒప్పుకున్నారు అంటూ నన్ను స్వీకరించుకున్నారంటే నేను కూడా అది అంటే నేను అది ఇప్పుడు కావాలని ఇప్పుడు చెప్పలేదు స్వప్న గారు. ఐఎమ్ నాట్ సేయింగ్ బికాస్ నేను ఇప్పుడు అందరూ నన్ను తుడుతున్నారు దానివల్ల నేను ఇలాంటి సాకులు చెప్తున్నా కాదు. మీరు నేను ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అంతా చూడండి, వినండి. ఎనీబడి కెన్ గో సీ. ఐ హ్యావ్ ఆల్వేస్ టాక్డ్ సో హైలీ ఆఫ్ బీయింగ్ హియర్. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య సినిమాలో నటించారు మీరు. అండ్ మీకు తెలుసా, అప్పుడు తెలుగు తెలియనప్పుడు బ్రహ్మం ఒక్కటే పాడడానికి, కలగంటి పాడడానికి, తెలుగు తెలిసిన తర్వాత ఆ పాటలు పాడడానికి తేడా వచ్చింది. మీరు బ్రహ్మం ఒకటే అన్నారు కస్తూరి గారు. అవును, తప్పకుండా బ్రాహ్మణులు ఇలా వెలివేయబడిన ఏ వర్గం అయినా సరే రిటాలియేట్ అవడం సహజం. బట్ అన్నమయ్య పాడిందే అది కదండి. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి శునకము మీద పొలయు ఎండొకటే అని. అవును, కందువగు హీనాధికములిందు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. మరి ఎందుకు ఇంత వివక్ష ఉండాలి? బ్రాహ్మలు, నాన్ బ్రాహ్మిన్స్ అని
Why do we need this? Why does Sanatana Dharma have to become an agenda for the Brahmins or of the Brahmins, that it belongs only to the Brahmins? చెప్పండి. అలా అని బ్రాహ్మిన్స్ చెప్పలేదు కదా. చెప్పట్లేదు, బట్ ఆ విధమైన ధోరణి ఏమైనా ఉందంటారా? ఎవరు చెప్తున్నారు అది? ద్రవిడియన్ నాన్ బ్రాహ్మణ్, ఇప్పుడు నాన్ బ్రాహ్మణ్ మూమెంట్, బ్రాహ్మణ్ మూమెంట్ అని ఎవరు పెట్టుకోలేదు కదా, నాన్ బ్రాహ్మణ్ మూమెంట్ అనే పెట్టారు. ఇంకా ఆ హిస్టరీ చాలా దారుణం అండి. దే కేమ్ టు పవర్ ఆన్ ద బేసిస్ మిస్టర్ అవర్ చక్రవర్తి రాజగోపాలాచారి, రాజాజీ, రైట్, ద ఫస్ట్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. హీ సమర్థం ఇచ్చారు అన్నాకి, డిఎంకేకి సమర్థం ఇచ్చి ఫస్ట్ ఈ డిఎంకే పవర్కి రావడానికి ఎవరు కారణం అంటే రాజాజీ గారు. అప్పుడు ఇలాంటి ద్వేషాలని అంతా పంతాలి. సో దెర్ ఇస్ నో ఫ్రమ్ దిస్ సైడ్. రాజాజీ గారు ఎవరు? పంతులు వాళ్ళే కదా. హీ ఈస్ నాట్ ఎగ్జిబిటింగ్ దాట్. బట్ 100% టుడే హూ ఇస్ ఇన్ పవర్, సనాతనని నిర్మూలించాలని చెప్పేవాళ్ళు ఎవరు? ఉదయనిధి. హూస్ హిస్ ఫాదర్? స్టాలిన్. ఎస్టర్డే హూ హ్యాస్ గివెన్ స్టేట్మెంట్ అగేన్స్ట్ మీ? మిస్టర్ ఏ రాజా. హూ ఆర్ ఆల్ అగేన్స్ట్ మీ ఆన్ సోషల్ మీడియా? డిఎంకే పీపుల్. ఇట్ ఈస్ దట్ ఐడియాలజీ దట్ ఈస్ అగేన్స్ట్ బ్రాహ్మిన్స్. ఇట్ ఈస్ సో అగేన్స్ట్ బ్రాహ్మిన్స్, సో మచ్ సో దాట్ ఇప్పుడు అమరన్ అని ఒక పిక్చర్, చాలా మంచి పిక్చర్ వచ్చింది. అవును, ఇక్కడ కూడా రిలీజ్ అయిందా? అవునవును. ఇక్కడ పేరేంటి? ఇక్కడ పేరేంటి? అమరన్. It is the biopic of Major Mukund Varadarajan. But ఇక్కడ ఏవైనా is there any mention of his kulam? It is a biopic of Major Mukund Varadarajan. ఎప్పుడు ఏ పిక్చర్ అయినా తమిళ్లో తీస్తే బ్రాహ్మిన్స్ని విలన్గా చూపిస్తారు, కామిక్ క్యారెక్టర్గా చూపిస్తారు, పిరికి వాళ్ళుగా చూపిస్తారు. కానీ మేజర్ ముకుంద్ వరదరాజన్ ఒక తమిళ్ బ్రాహ్మణ్ అని మాత్రం చూపించరు. తను పెళ్ళం, నాకైతే ఆ మూవీ చూసినంత వరకు తను పెళ్ళం ఒక క్రిస్టియన్ అని తెలియని కూడా తెలియదు. నోబడి న్యూ. ముకుంద్ వరదరాజన్ అండ్ వెరీ బ్రేవ్ లేడీ. వీ ఆల్ రిమెంబర్ దట్ లిటిల్ చైల్డ్, లిటిల్ డాటర్, అంతే. ఎవ్రీ డీటెయిల్ అబౌట్ హర్ బిలీఫ్ సిస్టమ్, హర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హర్ మలయాళీ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి. కానీ ముకుంద్ వరదరాజన్ ఒక తమిళ్ బ్రాహ్మణ్ అనేది మాత్రం లేనే లేదు. అయినా పోనీ you don't want to accept that Brahmins are a very sacrificing and brave community that has gone and contributed to our freedom struggle and our, అంటే తమిళ బ్రాహ్మిన్స్ని మాత్రం నేను చెప్పలేదు, బట్ ఇది పక్కా తమిళ పాలిటిక్స్ కాబట్టి చెప్తున్నాను. అక్కడ సుబ్రహ్మణ్యం శివ అయినా, భారతీయార్ అయినా సరే, ఎంతోమంది దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఫ్రీడమ్ స్ట్రగల్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏలో సో మెనీ పీపుల్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. అండ్ ఇప్పుడు రాణువంకి అనే ఆర్మీలో సో మెనీ పీపుల్ ఆర్ దేర్. సో యూ ఫీల్, ఒక నిమిషం, ఇది నేను ఫినిష్ చేస్తాను. దిస్ థ్రెడ్ ఐ నీడ్ టు ఫినిష్. ఇలా కాంట్రిబ్యూట్ చేశారు. కానీ అక్కడ ఉన్న దేర్ ఇస్ అ ద్రవిడియన్ లీడర్ హూ ఇస్ ఆస్కింగ్ ఆన్ సోషల్ మీడియా, పుల్వామాలో, ఇది ఎప్పుడు పుల్వామా జరిగినప్పుడు, పుల్వామాలో ఎంతోమంది వీర మృత్యు కలిగించారు. కరెక్టా నేను చెప్పింది? కలిగించారు కాదు, చెందారు. సారీ, పుల్వామాలో ఎంతోమంది వీర మరణం పొందారు. కానీ దాంట్లో ఒక్క పాపాన్ కూడా లేదే అని నాకు వినిపిస్తుంది. కరెక్టా అని బ్రాహ్మణుడు అని చెప్పలేదు, పాప అనేది. ఇప్పుడు ఆఫ్రికన్ అమెరికన్స్ని మీరు ఎలా చెప్తారో చాలా అలాంటి ఇట్స్ అ బ్యాడ్ వర్డ్. పాప అంటే ఆ మెసేజ్ ఏంటంటే నువ్వు యు ఆర్ కాస్టిస్ట్, యు ఆర్ కవర్డ్లీ, నువ్వు పిరికి వాళ్ళు, నువ్వు ఆధిపత్యం చూపించే వాళ్ళు, నువ్వు చాలా సమత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారు. అలాంటి ద్రవిడియన్ ఐడియాలజీ దాంట్లో ఉంటుంది, హిడెన్ మీనింగ్. పాప అంటే నువ్వు భిక్షగాడు, నువ్వు పని లేక ఊరికే ఒకే పనికి నువ్వు ఒకే పనికి నువ్వు అర్హత ఉంది నీకు అని గంట కొట్టి అందరితో వెళ్ళి కొంతమంది చేసే వ్యాఖ్యలు అంటారు. దిస్ ఇస్ బీయింగ్ డన్ ఓన్లీ స్పెసిఫికలీ
in the particular Madam, political this is the ruling party of Tamil Nadu. But what is the ruling party countrywide doing to the people of the south? Are we being recognized for who we are for the southern states other than for vote bank politics? If you think that ఇప్పుడు ప్రస్తుతం ఉండే అది కేంద్రంలో అధికారంలో ఉండే ప్రధాన పార్టీ దక్షిణ భారతదేశం సాంబార్ మొహాలని అని ఒక ముద్ర పడ్డం కానీ మొదలుకుని is there not an identity crisis and that has come from the undercurrent that it's Aryans versus the Dravidians, which is north versus the south. That is it not true? Which is no, it is ఇది ఉంది అనేది కరెక్టే. ఇప్పుడు ఇక్కడ ఎవరు ద్రవిడియన్ అని చెప్తే మరి ఎవరు ఒప్పుకుంటారు? అది కూడా నేను అడిగాను నా స్పీచ్లో. నేను హైదరాబాద్లో ఉన్నానండి, ఈ ద్రవిడియన్ మీరు ద్రవిడియనా అని అడిగితే ఏంటి నేను తెలుగుని అన్నారు. అదే కదా మరి తెలుగు ఐడెంటిటీ, తెలుగు ప్రైడ్, అది ఒక సెపరేట్ ఐడెంటిటీ. తెలుగు అనే ఒక భాషకి ఒక హిస్టరీ ఉంది, ఒక పెద్ద పవర్ఫుల్ హిస్టరీ ఉంది. ఎంతోమంది ఆ తెలుగు హిస్టరీలో మీరు హైదర్ అలీని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, కానీ దాన్ని మద్రాసి అని ఒక ఆల్ ఇన్క్లూసివ్ టర్మ్లో ఇంక్లూడ్ చేయడం తప్పు. ఇప్పుడు మీరు నార్త్ ఇండియాకి వెళ్తే మద్రాసి అంటారు. అవును, వాళ్ళకి అది వేరే రాష్ట్రాల గురించి అసలు ఆ ఉనికి తెలియదు, ఆ ఎగ్జిస్టెన్స్ తెలియదు. దానికి కారణం ఒకప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీగా ఉండేది. తర్వాత భాష ద్వారా ఉన్న ఆ పోరాటంలో పొట్టి శ్రీరాములు గారు ఇది ఫాస్ట్ అంటూ డెత్ అయ్యి దానివల్ల లింగ్విస్ట్గా విడివచ్చాయి. ఆంధ్ర అండ్ తమిళనాడు వేర్ వన్ ప్లేస్. తిరుపతి వాస్ ఎవ్రీబడీస్ మీటింగ్ గ్రౌండ్. అది అంతా ఉన్నాయి కాబట్టి మద్రాసి అంటున్నారు, దాంట్లో పెద్ద తప్పు లేదు. కానీ ద టైమ్ హ్యాస్ కమ్ to also identify ourselves separately and establish our pride. Of course, అందరూ కలిసే ఉంటాము కానీ we are unity in diversity. In a certain way you tried to establish the pride of Telugus by saying that you are alienating Telugus or alienating Brahmins, but you ended up getting into a huge controversy now. అక్కడ no, this is not about Telugu pride, this is not about Telugus at all andi. Akkada it is about one particular it is about Dravidian politics in Tamil Nadu. ఈ సమస్య తెలుగు వాళ్ళకి, ఇక్కడ ఉన్న కులాలకి, ఇక్కడ ఉన్న వంశాలకి సంబంధమే లేదు. అక్కడ ఇప్పుడు అక్కడ కూడా దీని మీద పంతం తీసుకునే వాళ్ళు, పంతం పెట్టుకునే వాళ్ళు ఎవరంటే రెడ్డి సమాజం అయితా, నాయుడు సమూహం అయితా అక్కడ ఉన్నారు. దేర్ ఆర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ తెలుగు పీపుల్ దేర్. వాళ్ళు కొంతమంది దీన్ని ఇష్యూ చేశారు. How are you going to convince them, కస్తూరి గారు? ఇప్పుడు మీ విషయం నిజంగా సుస్పష్టంగా మాకు అర్థమైంది. కాదండి, మీకు అర్థమైందండి, ఎందుకంటే మీకు తెలీదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేయడం కుదరదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నేను ఎవరిని చెప్పాను, ఎందుకు చెప్పాను. అప్పుడు ఒక్క కూటం వచ్చింది అంటే తెలుగు వాళ్ళు ఎప్పుడు నుంచో ఉన్నారండి. అక్కడ అధికారం చేసే వాళ్ళు ఎప్పుడు నుంచో ఉన్నారు. 21st centuryలో ఇప్పుడు ఐటీ జాబ్స్ కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చెప్పలేదు కదా, ఒక్క టైం లైన్లో ఒక్క గ్రూప్ని మాత్రం చెప్తున్నాను స్పెసిఫిక్గా అంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థం అయి ఉంటుంది. కానీ కావాలని చేస్తారంటారా? ఎస్, బికాస్ దేర్ పొలిటికల్ అఫిలియేషన్ ఇస్ దట్. They are affiliated to. All are not doing. All are supporting. But the people who are making the biggest issue, their political affiliation is. But you think you will find a way out of this? First time నాకు కూడా ఇలాంటి ఒక పెద్ద దెబ్బ తగిలింది. బట్ గతంలో కూడా కస్తూరి గారు నాకు ఇంకో దెబ్బ ఏంటంటే తమిళనాడు పాలిటిక్స్ నేను చూసుకుంటానండి. అక్కడ నా గురించి తెలుసు, అక్కడ నాకు చాలా సపోర్ట్ ఉంది ఫ్రమ్ తెలుగు స్ట్రాటాస్ ఆఫ్ సొసైటీ. ఎప్పుడు గొడవ పెట్టేవారు, పంతం పెంచుకునేవారు కొంతమంది ఉంటారు. దే విల్ హ్యావ్ అజెండా. ఏ ఒక అసోసియేషన్ అయినా, అది తెలుగు అని చెప్పలేదు, ఏ ఒక అసోసియేషన్ అయినా ఒక 10 మంది ఉన్నారంటే వాళ్ళకి ఒక అజెండా ఉంటుంది. ఇప్పుడు నేను వాళ్ళకి ఒక సందర్భం ఇచ్చేశాను. నేను కూడా తప్పు ఒప్పుకోవాలి కదా. నేను మీరు చెప్పినట్టు చాలా వేగా చెప్పి ఉంటే ప్రాబ్లం వచ్చేది కాదు. ఇక్కడ అవసరం లేని ఒక పదం తెలుగు అని చెప్పి నేను తప్పు చేశాను, అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ ద బిగ్గర్ అజెండా నౌ ఇస్ ఇట్స్ నాట్ అక్కడ తమిళనాడులో మాత్రం ఇది ఉంటే ఇక్కడ వరకు ఇది వచ్చేది కూడా కాదు.
ఇక్కడ ఎందుకు ఇక్కడ పబ్లిసిటీ అయింది, ఎందుకు సోషల్ మీడియాలో వాళ్ళు అందరినీ ట్యాగ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు అంటే దానికి కారణం అక్కడ నన్ను కొడితే నాకు నొచ్చదు, అక్కడ నన్ను కొడితే నాకు నొచ్చదు, ఇక్కడ కొడితే నాకు నచ్చుతుంది. నా బ్రతుకు ఇక్కడ, నా జీతం ఇక్కడ, నా పని ఇక్కడ, నా ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఫర్ మీ నౌ. సో ఇక్కడ కొడితే దట్ ఈస్ నా నోరుని మొయ్యాలంటే నా కడుపులో దెబ్బ కొట్టాలి. అంత 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 ప్రొలాంగ్డ్గా దీని ఎఫెక్ట్ ఉంటుందంటారా? మీ కడుపు కొట్టే అంత రెపర్కషన్స్ వస్తాయంటారా? నా నిజం చెప్పనా, నేను భయపడిపోయాను స్వప్న గారు. నాకు 2 విషయాలు చాలా భయపడిపోయాను. ఇప్పుడు ఓకే, కెరియర్లో ఏదో ఒక డ్యామేజ్ అయింది, పేరు డ్యామేజ్ అయింది అనేది కెరియర్లో కూడా అది సెకండరీ అండి, అది రెండోది అది. ఎందుకంటే మాకేం కావాలి చెప్పండి, అంత పెద్ద ఐ విల్ గో బ్యాక్, యూఎస్ఏ వెళ్ళిపోతా, ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది అనుకోండి. కానీ నాకు చాలా దగ్గర పోయారు అందరూ. నేను ఇక్కడ వర్క్ చేశాను, ఇక్కడ పాలిటిక్స్లో కూడా వర్క్ చేశాను, తెలంగాణలో ఐ హ్యావ్ పొలిటికల్ వర్క్ హియర్. నన్ను ఇక్కడ ఎవరు విడిగా చూడలేదు, నన్ను ఇక్కడ ఎవరు విడిచేసి చూడలేదు. ఇక్కడ నా పేరు ఇక్కడ డ్యామేజ్ అయింది, నా గురించి ఇక్కడ అపార్థం చేసుకున్నారు అనే ఆ థాట్లో నాకు డిప్రెషన్ వచ్చింది నాకు. అయ్యో, బికాస్ ఎలా చెప్పాలి, ఏదో ఒక భరణ కోల్పోతుందో అన్నట్టు ఒక ఫీలింగ్, ప్రాణం పోతే ఒక నొప్పి వస్తుంది కదా. డ్రామా కోసం చెప్పలేదు నేను, అలాంటి ఒక నొప్పి. ఎందుకంటే ఇది నా లోకం, దిస్ ఇస్ మై వరల్డ్. అది నేను ఏదో డ్రామా కోసమో సరెండర్ కోసమో నేను చెప్పలేదు. దిస్ ఇస్ మై చోజన్ వరల్డ్. నేను ఎక్కడైనా ఉండొచ్చు కదా, ఐ కెన్ బీ ఇన్ చెన్నై, ఐ కెన్ బీ ఇన్ యూఎస్ఏ, ఎందుకు ఇక్కడే ఉన్నాను? Because you made this your world. Yes, I love it. And if I lose that with the people of Andhra, I will feel bad. I am feeling bad. So ఇప్పుడు నా గొంతు వింటున్నారా? It is because I have not slept, I've been non-stop talking, and నా మీద కేసులు ఉన్నాయి. So lawyers are talking to me all the time, and I'm explaining all the time, and they are telling me my lawyer is Telugu fellow based in Tamil. My family is also, my మెట్టిల్లు is Telugu. I'm not talking about myself. మళ్ళీ చెప్తున్నా కదా, నేను నా గురించే నేను అపవాదాలు నేనే చేసుకున్నానా? లేదు. అక్కడ నా లాయరు తెలుగు, హీ ఈజ్ టెలింగ్ మీ ఇది చేయి అది చేయి అని చెప్తూ ఉంటే అతనికి ఎందుకు కోపం రాలేదు, ఎందుకు నాన్న? సో వాట్ హీ వాజ్ టెలింగ్ మీ